ఓం నమో నారాయణ. విష్ణుమూర్తి దశావతారంలో మూడో అవతారం వరహ అవతారం. వరహ అవతారం దేనికి అవతరించిండో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ అండ్ షేర్ తప్పనిసరిగా చేయండి. మీ లైక్ నాకు సపోర్టునిస్తుంది. భూదేవి. భూదేవి అంటే భూలోకం, అన్ని జీవరాశులకి ఆధారం. అలాంటి భూతల్లికి కష్టం వచ్చింది. ధర్మం నశించి అధర్మం నెత్తిన కూర్చుంది. అందువలన భూతల్లి కూడా కష్టాలు వచ్చాయి. దుఃఖంతో ఆవేదన చెందింది. అసలు ఏం జరిగింది? వీరనక్షకుడు అనే రాక్షసుడు పాతాళ లోకానికి రాజు. ఇతను బ్రహ్మవరం పొందినవాడు. ఇతను అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఇతనికి దేవతలు ఋషులు అందరూ భయపడతారు. చాలా బలవంతుడు. ఇతను భూలోకానికి వచ్చి భూమాతను సముద్రంలో నెట్టిపడేశాడు. అక్కడి నుండి పాతాళానికి తీసుకువెళ్ళాడు. బ్రహ్మాండమంతా చీకటితో నిండిపోయింది. దేవతలంతా భయపడ్డారు. శ్రీహరిని ఆశ్రయించారు. జరిగింది వివరించారు. అప్పుడు శ్రీహరి వారాహ అవతారం దాల్చాడు. అప్పుడు దేవతలు ఋషులు ఎదురుగా వచ్చి దీవెనలు ఇచ్చారు. పెద్ద వారాహ రూపంలో ఉన్న శ్రీహరి సముద్రంలో అడుగుపెట్టాడు. సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. సముద్రుడు భయపడ్డాడు. సముద్ర జీవులన్నీ పారిపోయాయి. సముద్రం మొత్తం అల్లకల్లోలమై అలలు ఎగిసిపడుతున్నాయి. గంభీరమైన అరుపులతో సముద్రం మొత్తం ఎతకసాగాడు. ఇక వారాహస్వామి తన శక్తితో సముద్రాన్ని చీల్చుతూ లోతుకి తీసుకెళ్ళాడు. అతని లేత కేశవులు నీటిలో తేలుతూ చంద్రకాంతుల్లా ప్రకాశించాయి. నీటి లోతుల్లోనూ ఆయన కన్నులు అగ్నిలా మెరవసాగాయి. తన దంతాలపై భూమిని వెతుకుతూ మృదువైన స్వరంతో భూమాత ఎక్కడ ఉన్నావు? నీకోసం నేనొచ్చాను అని పిలిచాడు. ఆ స్వరం భూదేవికి వినిపించింది. ఆమె గుండెల్లో ఒక భరోసా కలిగింది. కానీ ఆ సమయంలో వీరనక్షకుడు తన గుహ నుంచి బయటికి వచ్చి వారాహస్వామిని చూసి ఘోరంగా నవ్వాడు. నీకు నా భూమి కావాలా? ముందు నాతో యుద్ధం చేయి, నన్ను ఓడించగలవా అని వీరనక్షకుడు గర్జించాడు. అక్కడే మహాయుద్ధానికి తెరలేసింది. భూమాతను రక్షించడానికి శ్రీహరి వీరనక్షకుడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో వారాహస్వామిని భూదేవిని తన దంతాలపై నిదానంగా ఎత్తుకొని, ధర్మాన్ని రక్షించేందుకు నేను వచ్చాను, నీ అధర్మానికి ముగింపు ఇదే అంటూ గర్జించాడు. ఇప్పుడు రాక్షసుడు కోపంతో తన గొలుసుతో కూడిన భారీ గదను ఊపాడు. ఆ గద సుడిగుండంలా తిరుగుతూ వరాహస్వామి మీదికి దూసుకెళ్ళింది. ఆ స్వామి ఆ గదను తప్పించుకున్నాడు. అనంతరం తన గదను పైకెత్తి వీరనక్షకుడిపై విసిరాడు. ఆయుధాల మూతలో సముద్రమాలలో ఎగసిపడ్డాయి. రెండు అద్భుత శక్తులు మధ్య ఘోరమైన పోరాటం ప్రారంభమైంది. రాక్షసుడు తన మాయా విద్యుత్తుతో వారాహస్వామిపై దాడికి చేయగా శ్రీహరి తన దివ్య దృష్టితో వాటిని తిప్పికొట్టాడు. ఆ యుద్ధం 7 రాత్రులు 7 పగలు జరిగింది. చివరికి ఆ రాక్షసుడు అలసిపోయి పడిపోయాడు. ఆ సమయంలో వారాహస్వామి తన పద్మాకారపు చేతిని పైకెత్తి విష్ణు చక్రం అని పలికాడు. చక్రాయుధం మెరుపులా తిరుగుతూ వీరనక్షకుడిని చీల్చివేసింది. స్వామి, నిన్ను తక్కువ అంచనా వేశాను అంటూ మొక్కుతూ రాక్షసుడు క్షణాల్లో భస్మైపోయాడు. సముద్రం నిశ్శబ్దమయ్యింది. దేవతల హర్షనాదాలతో ఆకాశం మారుమోగింది. వరాహస్వామి విజయంతో భూదేవిని తిరిగి తన స్థానంలో ఉంచాడు. ధర్మం మరోసారి గెలిచింది. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.